రెట్రో మార్నింగ్ ఏం షో లేక హిట్కి వచ్చాను. సో నాని గారు ఫోర్స్డ్ గా మాస్ సినిమా తీసారేమో అనిపించింది నాకైతే. అంటే ఆయన సినిమా దసరా చూసుకుంటే ఒక కొత్త యాక్టర్ కనబడతారు ఆయనలో, సరిపోదా శనివారం చూసుకుంటే ఒక కొత్త స్క్రీన్ ప్లే ప్యాటర్న్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే నాని గారి నుంచి ఏం ఆఫర్ లేదనిపిస్తుంది. ఎందుకంటే హిట్ వన్ చూసిన తర్వాత 2 సినిమా అంత నచ్చదు ఎవరికి. ఎందుకంటే విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్, ఆయనలో ఉన్న కొత్తదనం కనబడుతుంది హిట్ లో. బట్ అడివిశేష్ గారు ఏంటంటే ఆల్రెడీ గూడచారి ఎవరు అలాంటి సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి అది అడివిశేష్ గారిలో కూడా అంత చూడడం. ఇప్పుడు నాని గారు అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అలా పెట్టుకుని కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా మోసపోతారు బై సినిమాకి. సో హిట్ ఫ్రాంచైజీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది కోర్ డిసప్పాయింట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. నాని గారు ఫ్యాన్స్ కి అయితే మంచి ఎలివేషన్స్ అన్ని కూడా కడుపు నిండా పెట్టారు, మంచి డైలాగ్స్, అంటే ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ అయితే ఉంది. ఓవరాల్ మూవీ కామన్ ఆడియన్స్ కి అయితే అంత ఎక్కదేమో, ఫ్యామిలీస్ కూడా చూడలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ బూతులు ఎక్కువ ఉన్నాయి. సో చిన్నపిల్లలకి చూపించాలని అందుకే ఏ రేటింగ్ ఇచ్చినట్టున్నారు. సో చిన్నపిల్లలకి బిలో 15 years వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే నెగిటివిటీ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి మనం పుష్ప చూస్తే దాంట్లో హీరో గారి క్యారెక్టర్ నెగిటివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్ చిన్నపిల్లలంతా నెగిటివిటీని తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. సో హీరో గారు ఏం చెప్తున్నారు, ఆయనలో ఎలా పాజిటివిటీ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఆ సినిమాలో చూపించలేకపోతున్నారు. అంటే ఎక్కువ డామినెన్స్ విలనిజం లో పెట్టేసి హీరోని తగ్గించేస్తున్నారు. సో అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. సో హిట్ ఫ్రాంచైజీలో అయితే నాకు నచ్చింది అయితే విశ్వక్సేన్ గారి సినిమా. ఇది అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఆయన ఫోర్స్డ్ గా నాని గారికి మాస్ పెట్టారేమో అనిపించింది. బట్ ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. కామన్ ఆడియన్స్ హిట్ లాగా ఉంటుంది, 1 or 2 లాగా ఉంటుంది అనుకుని వస్తే కనుక కంప్లీట్ గా ఆ రేంజ్ లో అయితే ఉండదు ఇది. ఎందుకంటే సపరేట్ ఎలివేషన్స్ అన్నింటి కోసం స్క్రీన్ ప్లే పక్కదారి పట్టించారు. సో మ్యూజిక్ మన పేరేంటి మిక్కీ జేమేర్, ఆయన కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఆయన కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. అంటే ఒక్క బీజిఎం కూడా మనం బయటకు వచ్చేటప్పుడు తీసుకురాలేమన్నమాట. సరిపోదా శనివారం బీజిఎం మనం చూస్తే సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్యాన్ ఎడిట్స్ చేసుకున్నారు ఆ బీజిఎం తో. అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ బీజిఎం కొట్టించుకోలేకపోయారు ఇక్కడ. సాంగ్స్ అయితే ఇంకా సరే ఫస్ట్ 40 minutes కూడా హీరోయిన్ ట్రాక్ అంతా కూడా నిద్ర వచ్చింది అనిపించింది నాకైతే. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి కూడా సినిమా కొంచెం పైకి లేస్తుంది. సో నాని గారి ఫ్యాన్స్ కి అయితే మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. వాళ్ళ కెరీర్ లో ఒక మంచి సినిమా. కానీ కామన్ ఆడియన్స్ కి అయితే ఇది ఎక్కుతుందో నాకు ఒక వారం రోజుల తర్వాత చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చు. వాళ్ళు ఏం అంతగానం అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడొచ్చు అంతలేదు. ఏది ఇంట్లో గొడవలు కాదా, గుద్దుకొని చంపుకోరా, అట్లనే ఉన్నాయి. కొట్టుకుంటారు. ఇప్పుడు మొత్తం మొన్న నరుక్కోలేదా, ఒక ఆమె నరికి మొత్తం పెట్టిల్లు కదా, కుక్కర్ లో పెట్టి పోవేసి ఏం లైక్ అంతకన్నా చెప్పండి. అయితే ఇప్పుడు ఇంత దారుణంగా ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా సినిమాకి దూరం అవుతారు. పైగా సమ్మర్ హాలిడేస్, పిల్లలందరూ సినిమాకి పోలీస్ కదా. అవును, ఆయన డ్యూటీ చేసిండది. అంటే పోలీస్ అంటే నరుకుతాడా మటన్ కొట్టు మస్తాన్ లాగా ఏం ఆడతారండి మీరు? ఎవరు దొంగలు కూడా అంత క్రిటికల్ గా చంపేసిండు కదా, వాళ్ళని అంతకు మించి చంపాలి కదా. మరి మన వాళ్ళని చంపినప్పుడు నువ్వు చంపవు పోయి. మేడం ఎలా ఉంది సినిమా? సూపర్ ఉంది. ఓకే, క్రేజీ మ్యాడ్ ఉంది. అంటే ఏం నచ్చింది మీకు సినిమాలో? వైలెన్స్ ఇచ్చి పడేసినాడు నాని. క్రేజీ. థాంక్యూ. సూపర్ గా. అంటే నాని పర్ఫార్మెన్స్ నచ్చిందా? ఇంకా హీరోయిన్ నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? హీరోయిన్ ఎందుకు నచ్చలేదు? కేజీఎఫ్ చూసావా? కేజీఎఫ్ చూడాలి కదా మరి. కేజీఎఫ్ చూడలేదా? శ్రీనిధి చూసావా? అయితే హీరోయిన్ చూసావా? హీరోయిన్ నచ్చాడా? ఓకే, లాస్ట్ లో ఏదో ట్విస్ట్ ఉంది అన్నారు. ఏముంది ట్విస్ట్? ఏదో వేరే ఎవరో హీరో వస్తారంట, వచ్చారా? వచ్చాడా? చెప్పు. ఊగా నేను టీచర్ కాదు, నేను స్కూల్లో టీచర్ కాదు, నువ్వు నా స్టూడెంట్ కాదు, నేను మీ అన్నయ్యని. చెప్పు, పర్లేదు. ఇద్దరు వచ్చారా? ఓకే ఓకే ఓకే. అంటే మొత్తం పిల్లలు చూడకూడదని చెప్తున్నారు. మొత్తం బ్లడ్ తో పూసుకున్నాడు నాని. చూడొచ్చా పిల్లలు? చూడొచ్చా? నువ్వు పిల్లడువేనా? ఓకే ఓకే, నువ్వు పిల్లడు సర్టిఫికేషన్ ఇచ్చుకున్నావు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? పాటలు బాలేవా? ఓకే, యాక్షన్ నచ్చిందా? బాగా నచ్చిందా నాని పర్ఫార్మెన్స్? యాక్టింగ్ పోలీస్ రోల్ ఎలా చేశాడు నాని? బాలేదా?